ఎందుకు కొందరి జీవితాల్లో ఎంత కష్టపడినా సక్సెస్ అనేది రాదు. మరికొందరి జీవితాల్లో పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకపోయినా రిజల్ట్ అనేది తనంతకు తానే వస్తూ ఉంటాయి. ఈ సక్సెస్ను సాధించే వారి వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. నేను చెప్పే విధంగా మీరు కూడా కొన్ని మార్పులైతే చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులైతే రావడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. బ్రెయిన్ హ్యాకింగ్ అంటే ఏమిటి? మన మెదడులో ఉన్న మంచి అలవాట్లు యాక్టివ్ చేయడం, చెడు ప్యాటర్న్ని మార్చడం, మన ఆలోచనలను, మన భావాలను, మన చర్యలను కంట్రోల్ చేయడం. బేసికలీ మీ లైఫ్ని మీ మెదడు ద్వారా బెటర్గా డిజైన్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెదడు అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మెదడు 2 భాగాలు. లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ అండ్ ప్లానింగ్, ఎనాలిసిస్, డిసిప్లిన్, క్యాల్కులేషన్స్. రైట్ బ్రెయిన్లో క్రియేటివిటీ, ఇమాజినేషన్, కళ, భావాలు, ఊహాశక్తి, ఇన్స్టిట్యూషన్. ఇవి 2 బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మన జీవితం పవర్ఫుల్గా మారుతుంది. థాట్స్, హ్యాబిట్స్, లైఫ్. మీ థాట్స్ రెస్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ అయితే అవి హ్యాబిట్స్గా మారుతాయి. ఆ హ్యాబిట్స్ మీ లైఫ్ని షేప్ చేస్తాయి. అంటే మీ ఆలోచనలు మార్చితే మీ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. మీ మెదడుని హ్యాక్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అద్భుతమైన పద్ధతులు. అందులో మొదటిది పాజిటివ్ రిపిటేషన్, అంటే పాజిటివ్ అఫర్మేషన్స్. ఏదైనా సెంటెన్స్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా మెదడులో కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ అంటారు. అవి ఇలా ఉంటాయి: నా మెదడు చాలా శక్తివంతమైంది, నేను కొత్త హ్యాబిట్స్ని సులభంగా నేర్చుకుంటాను, నా ఫ్యూచర్ నా కంట్రోల్లోనే ఉంది. ఇలాంటి అఫర్మేషన్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ విజువలైజేషన్. గోల్స్ని పిక్చర్గా ఊహించడం. యువర్ బ్రెయిన్ బిలీవ్స్ వాట్ యు విజువలైజ్. మీరు కామ్గా మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పిక్చర్ను మీరు విజువలైజ్ చేయాలి. మీరు హ్యాపీగా పనిచేస్తూ ఉన్నారనే ఇమేజ్, హెల్తీగా ఉన్నారనే ఇమేజ్. విజువలైజేషన్ 21 days కన్సిస్టెన్సీగా చేస్తే బ్రెయిన్ న్యూ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. లైఫ్లో మిరాకిల్ చేయాలంటే ఈ యొక్క టెక్నిక్ తప్పనిసరి. నెక్స్ట్ స్టెప్ స్మాల్ హ్యాబిట్ లూప్స్. బిగ్ గోల్స్ కన్నా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టి ఆచరిస్తే బ్రెయిన్ క్విక్గా ట్రైన్ అవుతుంది. రోజుకి 5 నిమిషాలు మెడిటేషన్, 3 నిమిషాలు గ్రాటిట్యూడ్, 5 నిమిషాలు రీడింగ్, ఇలా చిన్న చిన్న యాక్షన్స్. నెక్స్ట్ స్టెప్ మైండ్ఫుల్నెస్, ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి యొక్క జీవితానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఉండటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ రిమూవ్ నెగిటివ్ ఇన్పుట్స్. నెగిటివ్ ఇన్పుట్స్ అంటే నెగిటివ్ న్యూసెస్ కానీ, టాక్సిక్ పీపుల్స్ కానీ, బ్యాడ్ సోషల్ మీడియా కంటెంట్స్ కానీ, ఇవి మీ యొక్క మెదడు మీద డైరెక్ట్ ప్రభావాన్ని చూపుతాయి. అవి తగ్గిస్తే మెమరీ, హ్యాపీగా 2 పెరుగుతాయి. నెక్స్ట్ స్టెప్ ఎమోషన్స్. మీ ఎమోషన్ని అర్థం చేసుకొని హ్యాండిల్ చేస్తే మీ యొక్క బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ సీక్రెట్స్. మన డిసిషన్లో 95% సబ్కాన్షియస్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి సబ్కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేస్తే లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. రీప్రోగ్రామింగ్ చేయడానికి ఉన్న పద్ధతులే ఫస్ట్ విజువలైజేషన్, రిపిటేషన్, గ్రాటిట్యూడ్, మెడిటేషన్, సెల్ఫ్ టాక్ టెక్నిక్స్ వంటివి. నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా తొలగించాలి. చెడు అలవాట్లను పూర్తిగా తొలగించకూడదు, వాటిని రీప్లేస్ చేయాలి. మీ మెదడు మీ ఏజ్ ఏదైనా సరే కొత్తగానే మారగలదు. కాబట్టి మీరు ఏది రిపీట్ చేస్తే అదే మెదడు బలపరుస్తుంది. కొత్త లైఫ్ కావాలంటే కొత్త ఆలోచనలు ప్లస్ కొత్త అలవాట్లు కావాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే మీ మెదడు మీకు పెద్ద వెపన్ లాంటిదండి. మీరు దాన్ని ఎలా ట్రైన్ చేస్తే అలానే పనిచేస్తుంది. మీ థాట్ ఈజ్ ఈక్వల్స్ టు మీ యొక్క లైఫ్గా మారుతుంది. హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. విజువలైజేషన్ అండ్ రిపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైండ్ హ్యాకింగ్. మీ మైండ్ను మీరు కనుక హ్యాక్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మీ యొక్క కోరికలు అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతాయి. మీ మైండ్ను మీరు డిజైన్ చేస్తారు. లైఫ్ మీ కంట్రోల్లోనే ఖచ్చితంగా ఉంటుంది. మారాలి అంటే మొదట మన మైండ్ మార్చాలి. మైండ్ మారితే లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మైండ్ హ్యాక్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, స్పిరిచువల్
వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.